ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలనే తిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే జనాలతోని రఘునందర్ సారు మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో ఓ మల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందే కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయ్యాల సుత రఘునందన్ సార్ ప్రచారం కోసం అని జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు ఓపాలినుర్రి. మొన్నటిదాకా కారు పాలన చూసినాం, 10 ఏళ్ళు చూసినాం. పద్మకి ఏమి ఇచ్చింది, ఏం తెచ్చింది, బస్ స్టాండ్ ఏం మారింది, రోడ్లు ఎట్లున్నాయి, మోరీలు ఎట్లున్నాయి చూసినాం. కారు మీద ముఖం మొత్తింది. డబుల్ బెడ్రూమ్లు రాకపోయా, పింఛన్లు గట్లేవాయ, ఏడిపించి కోస పెడితే కారును పంపించి మొండి షెయ్యిని తెచ్చుకున్నాం. షెయ్యోళ్ళు ఏం చెప్పారు మనకి, మాకు ఇట్లా ఓట్లు వేయరు, అట్లా మీ 2000 పింఛన్ ఆడపిల్లలకి అందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా, లంకె బిందెలు లేవాడా, ఖాళీ బిందెలే ఉన్నాయి, పైసలు లేవు, అందుకని మీకు ఏమి ఇస్తలేరు అన్నాడు. మరి మా అక్క చెల్లెళ్ళు ఊర్లలోకి వస్తే కొడతారన్న బాధకి ఒక్కటి మాత్రం ఇచ్చిండు. ఏంటది, బస్సు పోతారన్నా ఫ్రీగా పోని అని చెప్పిండు. కారు అట్లే పోయింది, చెయ్యి ఇట్లే పోయింది. వీళ్ళిద్దరు కలిసి ఓట్లు వేయించుకొని గద్దెని ఎక్కుదామని చూస్తున్నారు. ఒక్కసారి మోడీ గారి గురించి ఆలోచించుండ్రి. దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. నరేంద్ర మోడీ గారి సర్కార్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పేద ప్రజలకు బాత్రూమ్ ఇచ్చినా, పేద ప్రజలకు 5 కిలోల బియ్యం ఇచ్చినా, పేద ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినా, మీరంతా సల్లంగా ఉండాలని, ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. అందుకని మళ్ళొకసారి 3వ మీరు మోకా ఇచ్చి 3వ నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్లయితే, పువ్వు గుర్తు కోటేసి ఆశీర్వదించినట్లయితే మన పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్ అవుతుందని చెప్పి